వెల్కమ్ టు వీడియో న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించగొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో గుంతకల్ మార్కాపురం నూతన రైలు ప్రారంభం. నంద్యాల ఫ్రూట్ మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రసాయనాల వాడకంపై హెచ్చరిక. చెంచల్గూడలో జైల్ మ్యూజియం, ఒకరోజు ఖైదీ జీవితానికి ఛాన్స్. సైకిల్ పై కోర్టుకు హైకోర్టు జడ్జి, మోదీ పిలుపుకు స్పందన. భీమవరంలో రోడ్డెక్కిన అక్వా రైతులు, మేత ధరల పెంపుపై ఆగ్రహం. వరంగల్లో వరుస గొలుసు దొంగతనాలు, భయాందోళనలతో ప్రజలు. గురువుపై పుతిన్ గౌరవం, స్వయంగా కారు నడిపి పికప్. పర్యాటకుల ముందే సింహాల భీకార వేట, గీర్ సఫారీలో ఉత్కంఠ. సివే షణ్ముఖం ఇంటికి సీఎం విజయ్, తమిళ రాజకీయాల్లో సంచలనం. నంద్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి, శోభాయాత్రలో వేలాది భక్తులు. నంద్యాల రైల్వే స్టేషన్ లో గుంతకల్ మార్కాపురం నూతన రైలును ఎంపీ బైరెడ్డి శబరి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సేవతో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు మరింత సౌకర్యం కలుగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ప్లీజ్ ప్లీజ్ కదలలే మేడం. ఓకే మేడం. ఈరోజు గుంతకల్ నుండి ఇక్కడ నంద్యాలలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ట్రైన్ లేక, ఫెసిలిటీ లేక గుంతకల్కి కానీ మార్కాపురంకి కానీ వేల మంది నంద్యాల నుండి ప్రతి రోజు వెళ్ళేది మనం అందరం చూసాం. పనులు చేసుకోవడానికి వెళ్ళడం ఎంతో కష్టపడే వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేక షేర్ టాక్సీలు మాట్లాడుకొని, లేకపోతే బస్సులలో నెలకు వాళ్ళు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ ట్రైన్ రావడము, కరెక్ట్ సమయానికి ట్రైన్ రావడము, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్, తర్వాత ఈ రోజు నంద్యాల స్టేషన్ అభివృద్ధి పనులు కూడా ఎంతో ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి, కానీ మనం బిజినెస్ లతో లేకపోతే వేరే దానికి రాజకీయంలోకి వచ్చామంటే అభివృద్ధి గురించి మనకు అర్థం కాదు, ప్రజా సమస్యలు అర్థం కాదు. అదే సీఎం గారు లొకేషన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరం వాళ్ళను పాటిస్తూ ఈ రోజు ప్రజా సమస్యల పైన లేకపోతే అభివృద్ధి ఎలా చేయాలి మన జిల్లాను అని ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. నంద్యాల ఫుడ్ మార్కెట్ లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మామిడి పండ్లను కృత్రిమంగా పండించేందుకు నిషేధిత కాల్షియం కార్బేట్ వాడకంపై పరిశీలించారు. హానికర రసాయనాలు ఉపయోగిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. కొంచెం మంచి గ్రేడింగ్ చేసి పోయినట్టు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ కు వచ్చిన మాడి పండ్లు కానీ, ఇతర సపోటా అయితేమి, యాపిల్ అయితేనేమి, అనేక రకాల పండ్లు ఈ మార్కెట్ నందు వచ్చుతున్నాయి. ఈ మార్కెట్ కు తనిఖీ చేయమనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు మేము
ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ నందుకు దర్శించడం ఈ తనిఖీలో భాగంగా మనకు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అయితేనేమి, అలాగనే కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీర్ బాషా వాళ్ళ స్టాఫ్ కూడా రావడం జరిగినది. మేమంతా కలిసి మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో మేము అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్ నందు తనిఖీలు చేయడం జరిగినది. ఇక్కడ ఏమైనా మాడి పండ్లను మాగబెట్టే విధానంలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నారనే అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు, కానీ FSSAI ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాసెట్స్ ను పెడుతున్నారు. ఆ ఇథిలిన్ ప్యాకెట్స్ కూడా ఇవి మన స్టేట్ భారత ఆహార సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSAI లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSAI ద్వారా అనుమతి పొందినదని మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు. ప్రతి 20 కేజీల బ్యాగ్ 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తుడు కూడా 3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్ గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైల్ మ్యూజియం ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. కారాగార చరిత్ర, ఖైదీల సంస్కరణలను వివరించేలా మ్యూజియం ను తీర్చిదిద్దారు. ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తికి స్పందిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారకాధీశ్ బన్సల్ సైకిల్ పై కోర్టుకు హాజరయ్యారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేలా ఆయన చర్య ప్రశంసలు అందుకుంటుంది. दिन से देख रहे हैं कि विश्व के संकट को देखते हुए माननीय प्रधानमंत्री मोदी जी ने पेट्रोल की और भी अन्य प्रकार की बचत करने का हिंदुस्तान के नागरिकों को आह्वान किया है। इसी बात के मद्देनजर मुझे ऐसा महसूस हुआ कि एक दिन साइकिल चलाकर हम आम जनता को संदेश दे सकते हैं कि जहाँ हम संभव हो साइकिल का उपयोग भी करें छोटे छोटे स्थानों पर 1-2 किलोमीटर जाने के लिए। आप अपने घर से कोर्ट तक जाने के लिए साइकिल का साधन चुना। भैया पीछे वाला भैया पीछे। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల మేత ధరల పెంపును వ్యతిరేకిస్తూ అక్వా రైతులు నిరసనకు దిగారు. 3 నెలల్లో 2 సార్లు ధరలు పెంచడంతో టన్నుకు 8,000 నుంచి 10,000 వరకు అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్లోగన్స్ ఇవ్వండి. ఇంకో బాత్ పట్టుకోండి. స్లోగన్స్ నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్ గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5-5 సంవత్సరాల గ్యాప్ లో ఈ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్ కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సరా చట్టానికి లోబడి పెంచాలి, అప్సరా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అన్నది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చేయాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇమీడియట్ గా అప్సరా చట్టం అమలుపరిచి రైతులకి ఫీడ్ రేట్లు పెంచిన రేట్లు అన్నీ బేషరతుగా తగ్గించాలి. తగ్గించలేని పక్షంలో రైతు ఆందోళన తీవ్రతరం చేస్తారు. మేము రైతులు ఏం చేయాలన్నది కూడా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంత దారుణంగా ఫీడ్ రేట్లు పెరగడం భవిష్యత్తులో ఇప్పుడు కూడా గతంలో ఇప్పుడు కూడా ఇంత దారుణంగా పెరిగిన రేట్లు లేవు. ఫిబ్రవరిలో పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు. అంటే ఈ వ్యవస్థను ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే రైతుని ఉంచుదామా లేకపోతే చంపేద్దామా అన్న ఆలోచనలో ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ యజమానులు కానీ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ నిన్న ఫీడ్ రేట్ పెరిగింది, పెంచారు. ఈ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ ఈ రేటు 10 రూపాయలు తగ్గించారు. అంటే ఇందులో ఫీడ్ యజమాని ఒకలే, ఎక్స్పోర్టర్ ఒకలే. రెండు యజమానులు కూడా చాలా మంది 60-70% యజమానులు అందరూ కూడా ఫీడ్ ప్లాంట్లు ఉన్న యజమానులే. ఎక్స్పోర్టర్ కమ్ ఫీడ్ యజమాని వీళ్ళందరూ కూడా సిండికేటెడ్ వ్యవస్థ చేరి చాలా దారుణంగా రేట్లు పెంచేసి రైతులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము ముఖ్యంగా కోరేది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఫీడ్ కంపెనీలు ఆయన కలగ చేసుకుంటే కానీ దారికి రారనేది మా నమ్మకం. దానికి లోకేష్ గారు కూడా బాగా స్పందిస్తారని మా నమ్మకం. వీళ్ళిద్దరూ కలిసి ఫీడ్ యజమానులు చట్టానికి ఎందుకు పని చేయలేదు అన్నది, చట్టం ఏ చర్యలు తీసుకుంటారన్నది రైతులకి తెలియపరిచి దీన్ని ఈ ఫీడ్ ధరలు కానీ రొయ్య రేట్లు కానీ తగ్గకుండా ఫీడ్ రేట్ తగ్గించేటట్టు రొయ్యల రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము నమస్కారం పెట్టి మేము వేడుకుంటున్నాం. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకుంటేనే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. లోకేష్ గారు ఇద్దరు కలిసి చేశారంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది మాకే అంతు చిక్కలేని పరిస్థితిగా తయారైంది. అన్ని బ్రాండ్లు మేత కంపెనీలు మేతలు పట్టుకొచ్చి ఆ మేతలు రోడ్డుపై పోసి పెట్రోల్ పోసి తగలబెట్టాం. చేతంటే నిరసన అంటే నిరసన ఎంచేతంటే ఈ నిరసనకి తెలియాలి, మాకు రోడ్డు ఎక్కి తగలబెట్టాలన్న పరిస్థితి ఈ ఫీడ్ ప్లాంట్ యజమానులు తీసుకొచ్చారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎంతో దారుణంగా పెంచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇప్పటికే కల్చర్ అయోమయంగా ఉంది. ఓ పక్క కరెంటు సబ్సిడీ లేదు, కొన్ని సర్వీసులు కరెంటు సబ్సిడీ రావట్లేదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఈవేళ టన్ను రేయి పండించాలంటే ఫీడ్ రేటు 20 రూపాయలు 20,000 పెరిగిపోతుంది. అంటే కేజీకి 20 రూపాయలు భారం పడిపోతుంది మాకు.
దీన్ని తక్షణం తగ్గించి చేస్తే గానీ ఈ ఆందోళన ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే. మొత్తం మా స్టేట్ నాయకులు కానీ స్టేట్ రైతులందరూ కూడా ఏకమై దీని కార్యాచరణ ప్రకటిస్తాం. 5 నెలల నుంచి రైతును ఆడేసుకుంటున్నారు. ఓ పక్క నుంచి ట్రంప్, ఓ పక్క నుంచి యుద్ధం, ఓ పక్క నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సర చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? కష్టపడి రాత్రి పగలనగా చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకుని తినేస్తే రైతు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ఇక్కడ ఇది ఏరియా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోద్ది. ముందు రైతుని బతికించాలి. ఆ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మేము రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే మేము చేయలేము. తద్వారా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే మన రాష్ట్రం బతుకుతున్నదే మన రొయ్యల ఆక్వా పరిస్థితి వచ్చే ఆదాయం మీద. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తగు విధంగా చర్య తీసుకుని మమ్మల్ని కాపాడాలని, ఆ విధంగా చేస్తే మేము రొయ్యలు కల్చర్ చేయలేమని తెలియపరుస్తూ మీకు నమస్కారం తెలియజేసుకున్నాం. వరంగల్లోని క్రిస్టియన్ కాలనీ, సొసైటీ కాలనీలలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. ఇంటి ముందు కూర్చున్న వ్యక్తి నుంచి 2 తులాల బంగారం, రోడ్డుపై వెళ్తున్న మహిళ నుంచి మంగళసూత్రం దుండగులు లాక్కెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా 3 నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు వీరా గురేవిచ్ పై గౌరవం చాటుకున్నారు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి ఆమెను పికప్ చేసి ప్రేమగా హగ్ ఇచ్చి అధ్యక్ష నివాసంలోని విందుకు తీసుకెళ్లారు. ఉన్నత స్థాయికి ఎదిగిన గురువులను మర్చిపోకూడదని పుతిన్ తన చర్యతో సందేశం ఇచ్చారు. Мы в Сочи, Краснодарский край, приехали, да, вот на машине приехали. Да. Тепло? Там уезжали холодно, сюда приехали опять холодно. Но сейчас холодно, я считаю, 10-11 градусов. Нам нигде не должно быть холодно. Нам везде должно быть комфортно. Да, конечно, Владимир, да, понравилось, очень понравилось. Да, мы приезжаем 3 года. Да. А сюда? Да. Не надо, я сама. Аккуратно, да? Я смотрю, там ручка слева, возьмите за ручку. గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో పర్యాటకుల కళ్ళ ముందే సింహాల వేట దృశ్యం వైరల్ గా మారింది. సఫారీ వాహనం వెనుక తాగి ఉన్న ఆడసింహం ఒక్కసారిగా జంతువులపై దాడి చేయగా మగ సింహం కూడా తోడై వేటను పూర్తి చేసింది. ఈ ఉత్కంఠభరిత దృశ్యాన్ని చూసి పర్యాటకులు విస్మయానికి గురయ్యారు.
చెన్నైలో ఏఐడిఎంకే ఎమ్మెల్యే సివే షణ్ముగం నివాసానికి సీఎం విజయ్ వెళ్లడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. నంద్యాలలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టెక్కే మార్కెట్ యార్డ్ లో హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ బైరెడ్డి శబరి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ప్రతిసారి హనుమాన్ జయంతి కర్నూలులో గాని లేదంటే నంద్యాలలో గాని చేస్తున్నాను. సంవత్సరం మనము గట్టిగా చాలా సంఖ్య కూడా పెరుగుతుంది, చాలా ఘనంగా చేస్తున్నాము. అట్లాగే ఈ రోజు కూడా అందరూ కూడా జాగ్రత్తగా, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి, చీకటి అయ్యిందంటే కొంచెము ఇబ్బందులు అవుతాయి ర్యాలీ చేయడము అని చెప్పడం జరిగింది. అందరం కూడా జాగ్రత్తగా ఈ ర్యాలీ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొక్కసారి ఆ హనుమాన్ ఆశీస్సులు అందరిపైన ఉండాలి, నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ, అట్లాగే అన్న చెప్పారు నాకు ఫైల్ అందిస్తారని, ఖచ్చితంగా ఆ పని మీద ఉంటాను. మీరు ఆ ఫైల్ నాకు అందించడం సెకండ్ ఆలస్యం లేదు, ఖచ్చితంగా చేస్తాము. గత ప్రభుత్వం చేసిన ఏవైతే ఉన్నాయో తప్పులు అవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దాన్ని సరి చేసుకుంటూ వెళ్తుంది. ఆల్రెడీ మొదలు పెట్టాము. అలాగే ఏదన్నా మేము అక్కడ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టిలో రాకపోయినా కూడా ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మరొకసారి జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.